ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, పవిత్రమైన ధనుర్మాసం నెల పురస్కరించుకొని స్థానిక పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారి దేవస్థానంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెద్దబాబు దంపతులచే అర్చకులు విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెద్దబాబు మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం ఎంతో ప్రీతికరమైన రోజులన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, లక్ష తులసి దళార్చన కార్యక్రమాలు, అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మేయర్ నూర్జహాన్ పెద్దబాబు కోరుచున్నామన్నారు. స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం నిర్వహించిన హైందవ శంకారావం బహిరంగ సభకు ఏలూరు నుండి పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఏలూరులోని ధర్మబేరి వద్ద బైక్ ర్యాలీని తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ముండూరు ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన బైక్ ర్యాలీ బైపాస్ రోడ్డు వట్లూరు మీదుగా కేసరపల్లి వరకు సాగింది. బైక్ ర్యాలీలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ప్రాంత కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ, బీజేపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ చైతన్య, ఏలూరు గ్రామీణ ఖండ కార్యవాహ్ మేడిచర్ల కృష్ణ, పెద్ద సంఖ్యలో విహెచ్పి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామి మాట్లాడుతూ, హిందువులంతా ఏకైక ఐకమత్యం చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, హిందూ దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్న హైందవ శంకారావంకు హిందువుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు.
హైందవ శంకారావంకు జిల్లా నుండి స్వచ్ఛందంగా వస్తామని 25,000 మందికి పైగా పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 500 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని 800 కార్లు 1200 మోటార్ బైక్లపై హైందవ శంకారావానికి వస్తున్నారని గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అంతర్జాతీయ హైందవ ధార్మిక సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర కేసరపల్లిలో హైందవ శంకార మహాబహిరంగ సభ నేడు ఏర్పాటు చేయడమైంది. ఈ సభకు ముఖ్య కారణం సనాతనమైనటువంటి భారతదేశానికి 75 సంవత్సరాలు 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి లేకపోవటం, దేవాలయాల్లో అవకతవకలు జరగటం, దేవాలయాల్లో ఉన్నటువంటి ఏవైతే విగ్రహమూర్తులు ఉన్నారో, ఏవైతే భగవంతుని యొక్క ప్రతిరూపాలు ఉన్నాయో వాటికి సరైనటువంటి శాస్త్రరీతిగా కైంకర్యాలు జరగకపోవటం, ఇటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది ఒక నేల ఈనిందా అన్నటువంటి ప్రజా సమూహం. దీన్ని బట్టి చూస్తుంటే హైందవుల యొక్క సత్తా ఏ విధంగా ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుంటున్నాయి. ఈనాడు ప్రపంచంలో కూడా భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లుతుందంటే కారణం ఈరోజు భారతదేశానికి ఒక యోధుడు పరిపాలిస్తున్నాడు, నరేంద్ర మోడీ గారికి. మరి అటువంటి ఉన్నతమైన యోధులు దేశ పరిపాలన రావాలి, రాష్ట్రాల్లో రావాలి. స్వయంగా కూడా దేశభక్తి ఉన్నవారు, ఎటువంటి అవగతవలకు లోనేటువంటి కారువారు, చక్కటి క్రమశిక్షణ ఉన్నవారు, దేశభక్తి ఉన్నవారు ఈరోజు ప్రజా పరిపాలన రావాలి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాబహిరంగ సభ గన్నవరంలో జరుగుతుంది. అందరూ వస్తున్నారు. ఆ సభను తిలకరించండి. ఆ సభ తిలకరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలతో మనం అందరం కూడా పాటు ముందుకు నడుద్దాం, సాగిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కేసరపల్లి విజయవాడ విమానాశ్రయం దగ్గర నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ. ఈ సభకి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 26 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఈరోజు దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఉండాలని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలనే డిమాండ్తో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇది జాతీయ ఉద్యమం. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన సమావేశాలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్వహించబడుతున్న భారీ బహిరంగ సభ ఇది. దీనికి కులాలు, వర్గాలు, పార్టీలకి అతీతంగా హిందూ బంధువులందరూ ఏకమై ఈరోజు అందరూ కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా మన ఏలూరు జిల్లా నుంచి 400 పైగా బస్సులు, అలాగే 600 పైగా కార్లు, 1200 పైగా బైకులతో మనం ఇక్కడి నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాలు హిందూ సమాజం చేత మాత్రమే నిర్వహించబడాలనే డిమాండ్తో నిర్వహించబడుతున్న ఈ సభ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి 2వ లక్కీ డ్రా స్కీమ్ 25 మంది సభ్యుల్లో 1వ నెలలో విజేతలైన 2 సభ్యులు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆస్తిని డ్రాలో గెలుచుకునే విధంగా ఏర్పాటు చేసిన స్కీమ్ ఎంతో నమ్మకంగా సభ్యుల సమక్షంలో లాటరీ నిర్వహిస్తున్నారు. మొదటి నెల కేవలం 4 లక్షల రూపాయలు కట్టి 14 లక్షల రూపాయల నుండి 40 లక్షల రూపాయలు విలువ గల ఓపెన్ ఫ్లాట్లు గెలుచుకున్నారు. స్థానిక గోకుల్ కళ్యాణ మండపంలో ఈ రోజు జరిగిన 1వ నెల లాటరీలో ఏలూరుకు చెందిన కేకేఎస్ జ్యువెలర్స్ వారి కుమారుడు కాదా హరిహర కుమార్ కేవలం 4 లక్షల రూపాయలు కట్టి 40 లక్షల రూపాయలు విలువ గల 387 గజాల స్థలం గెలుచుకున్నారు. గమనిక, వీరు మొదటి 75 మంది సభ్యుల స్కీమ్లో చేరి మొదటి నెలలోనే 35 లక్షల రూపాయలు విలువ గల అపార్ట్మెంట్ గెలుచుకున్నారు. మరలా 25 మంది సభ్యుల 2వ స్కీమ్లో చేరి మొదటి నెలలోనే 40 లక్షల రూపాయల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. మరొకరు మెంటే హేమశ్రీ దత్త కేవలం 4 లక్షల రూపాయలు కట్టి 14 లక్షల రూపాయలు విలువ గల ఓపెన్ ఫ్లాట్ గెలుచుకున్నారు. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ పెద్దబాబు గారి మీద నమ్మకంతో లక్కీ స్కీమ్లో చేరి సొంత ఇంటి కల నెరవేర్చుకున్నామని, తమ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని ఏర్పరచుకున్నామని ఆనందంతో తెలిపారు.
మరి 5 minutes. Wow, super. అండి కిందకి పైకి ఇందాక ముగ్గురు నలుగురు వచ్చారు. కిసింగ్ కిసింగ్ సాంగ్ సభ్యుల యొక్క స్కీమ్ ఏదైతే ఉందో చక్కగా ప్రాపర్టీస్ పెట్టారు. ఈ ఘనంగా స్వాగతం సుస్వాగతం. చేతులు ఖాళీగా ఉంటే సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ ఆనందంతో ఫస్ట్ టెన్షన్ తో తర్వాత ఆనందంతో బాబోయ్ ఎంతమంది మనసులో ఎంతమంది దేవుడు పేర్లు పెరుగుతున్నాయో. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ రోజున మరి గత 4 నెలల నుంచి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ ద్వారా 75 మంది సభ్యులతో స్కీమ్ రన్ అవుతూ ఉన్నది. మరి ఈ రోజున 4వ డ్రా తీయడం జరిగింది. మరి ఈ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్ బిల్డింగ్ విత్ ఫర్నిచర్తో సహా ఈ రోజున డ్రా తీయడం జరిగింది. మరి చాలా సంతోషం. ఒకటి సూర్య స్కూల్స్ సంబంధించినటువంటి వారికి 1 ప్లాట్ ఒకటి, అట్లాగే మన రజాక్ బిర్యానీ వారికి 1 ప్లాటు, మరి మిరియాల వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ ఆయనకు 1 ప్లాట్ తగలటం, మరి నేరేళ్ళ రాజా గారికి ఆయనకు 1 ప్లాటు, మరి అట్లాగే ముఖ్యంగా ఈ డూప్లెక్స్ బిల్డింగు మన ఎంపై శ్రీను గారికి తగలటం చాలా సంతోషంగా ఉన్నది. మరి 4 నెలల నుంచి కూడా ఈ స్కీమ్ని ఆదరించుతున్నటువంటి 75 మంది సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక 2 నెలలు ఉన్నది. వచ్చే నెల పై నెలలో 13 బిల్డింగ్లలో 5 అపార్ట్మెంట్లు, 4 డూప్లెక్స్ బిల్డింగ్లు, 3 ఏమో ఇండిపెండెంట్ హౌసెస్, మిగిలిన ఓపెన్ ప్లాట్స్ ఉన్నవి. మరి అట్లాగే ఈ నెల మరి 2వ స్కీమ్ కూడా మొదటి నెల డ్రా తీయడం జరిగింది 25 మంది సభ్యులతో. మరి అది కూడా మరి 2 ఓపెన్ ప్లాట్స్ వచ్చేపాటికి ఒకటి. మరి 75 మంది స్కీమ్లో ఎవరికైతే ఫస్ట్ నెల అపార్ట్మెంట్లో ప్లాట్ తగిలిందో మన కేకేఎస్ రాంబాబు గారికి, మరి అట్లాగే ఈ 2వ స్కీమ్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు. ఫస్ట్ నెలే ఆయనకి 400 గజాల ప్లాటు తగలటం చాలా సంతోషం. ఫస్ట్ నెలే ఆయనకి ప్లాట్ తగిలింది. అట్లాగే ఇంకో ప్లాట్ వచ్చేపాటికి మింటే శ్రీను గారు వాళ్ళ పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఆ పాప మరి శాలరీతో ఈ స్కీమ్లో జాయిన్ అయ్యింది లోన్ తీసుకొని. ఆ పాపకి ఫస్ట్ నెలలోనే ప్లాట్ తగలటం చాలా సంతోషం. మరి అట్లాగే ఈ స్కీమ్ని సక్సెస్ చేసినటువంటి 25 మంది సభ్యులకి 75 మంది సభ్యులకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసి రేపొద్దున వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్ది. మరి గత 3 నెలలుగా డ్రాలో గెలుపొందిన వారందరికీ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేశాము. మరి ఈ ప్రాపర్టీస్ వాళ్ళకి బాగా అభివృద్ధి చెంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి మేము ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ దోహదపడాలని చెప్పి మా సంస్థ తరపున, మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. అట్లాగే మరి ప్రతి నెల కూడా మీడియా సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారు ఇది పబ్లిసిటీ చేయడానికి. మరి చాలా మంచి స్పందన, చాలా ట్రాన్స్పరెంట్గా ఈ డ్రా తీస్తున్నారని చెప్పేసి సభ్యులే కాకుండా మరి ఏలూరు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా చక్కగా చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మరి అట్లాగే మునుముందు ఇటువంటివన్నీ కూడా నేను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళడానికి మీ అందరికీ కూడా నా వంతు సహకరిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా సంస్థే అనుకుంటున్నాను నేను. మా ఎస్ఎంఆర్ గారు అంటేనే ఒక పరిపూర్ణమైన నమ్మకం కలిగిన సంస్థ. అటువంటి సంస్థలో మేము సభ్యులు కావడం మా అదృష్టం. ఇవాళ డబల్ బెనిఫిట్ మాకు ఇందులో మాకు డూప్లెక్స్ ఫ్లాట్ రావటం అన్ని విధాల మా కుటుంబానికి చాలా ఆనందదాయకమైన విషయము. ఇది ఎస్ఎంఆర్ పెదబాబు గారు అంటేనే ఉన్న ఏలూరులో ఒక మంచి పేరు. ఆ సంస్థ కూడా
వాళ్ళు చేసిన వెంచర్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక క్వాలిటీ, ఒక నమ్మకము అన్నీ కలిగి ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థలో నాకు ఈ రోజున ఈ డూప్లెక్స్ హౌస్ రావడం మా ఫ్యామిలీ అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సప్తగిరి ఈ స్కీమ్లో అండి మాకు 4వ నెలలోకే ఫ్లాట్ తగిలింది. చాలా సంతోషము. ఎట్లాంటి ఆఫర్ ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎక్కడ జరగలేదు. ఎస్ఎంఆర్ బాబు గారి ద్వారాగా మాకు ఆయన చెప్పారు, ఇది కలవండి మీకు చాలా లాభదాయకం అని చెప్పేసి, అందుకని కలిసిన దానికి ఆయన నోటి ద్వారా చెప్పిన దానికి మాకు 4వ నెలలోనే ఫ్లాట్ దొరికింది. చాలా సంతోషం. ఏలూరు బోస్ శిబిరం కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికైంది. ఆదివారం ఉదయం బోస్ శిబిరంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పులిపిరెడ్డి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కె పూర్ణ, కార్యదర్శిగా ములగాల నాగరాజు, కోశాధికారిగా అల్లు పవన్ కుమార్తో పాటు సభ్యులుగా కోడూరు పార్థసారథి, గేదెల సూర్యనారాయణ, సువ్వాడ సత్యనారాయణ, జి రాఘవ రంగారావు, సామంతుల రామారావు, అచ్చిబాబు, పొదిలాపు అప్పారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బోస్ శిబిరం సమీపంలో ఉన్న బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పరిరక్షణ కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో పరిరక్షణ కమిటీ చైర్మన్ గా అల్లు ఉమామహేశ్వరరావు, సభ్యులుగా రాజనాల రామ్మోహన్ రావు, గుడిదేశి శ్రీనివాసరావు, మజ్జి సూర్యకాంతారావు, కొత్తల పూర్ణచందర్రావు, పులిపిరెడ్డి నాగేశ్వరరావు, అల్తి సాయి ప్రసాద్, గౌడ రంగబాబు, లంక వెంకట రామ్మోహన్ రావు, అట్టాడ రాంబాబు, దాసరి రాంప్రసాద్, అల్లు లక్ష్మణ్, అడ్వైజర్గా కెల్లా కన్నారావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను తూర్పు కాపు సంఘ అధ్యక్షుడు బౌరోతు బాలాజీ, కొప్పుల వెలమ సంఘ అధ్యక్షుడు భీమవరపు పాపారావు, పద్మశాలి సంఘ అధ్యక్షుడు వానపల్లి రామకృష్ణ, కార్యదర్శి సత్యనారాయణ, రాజనాల రామ్మోహన్ రావు తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో పులిపిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ బోసి శిబిరం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పెద్దల సూచనలు సలహాలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి సమన్వయంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ప్రారంభించిన ప్రతి కార్యక్రమాన్ని కలుపుకునే అలాగే మునగాల నాగరాజు గారు, అలాగే డాక్టర్ సాయి గారిని అభివృద్ధి ఈ బోసుతో వచ్చిన ఆదాయంతో కొంతమంది కార్యకర్తల సహకారంతో ఈ బోస్ మొదటి అంతస్తు 2వ అంతస్తు వేయడం జరిగింది. ఈ బోస్ జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి బోస్ జన్మదినోత్సవాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. అప్పుడు ఏంటంటే ఈ కమిటీ దాతల దగ్గరికి వెళ్ళి దాతల దగ్గర కలెక్ట్ చేసి ఆ డబ్బుతో బోస్ జన్మదినోత్సవాలు చేయడం జరిగేది పూర్వం నాకు తెలిసి. అదే రకంగా కొంతకాలం బోస్ స్థిరపడే వరకు ఈ సంఘాలు ఎత్తి బోస్ జన్మదినోత్సవాలు జరిగింది. తర్వాత దీని మీద ఆదాయం పెరిగిన తర్వాత మనం ఎవరైనా అడగటంలో ఈ బోర్సుకు వచ్చినటువంటి డబ్బులతో మనం ఇక్కడ కార్యక్రమాలు నడుపుకుంటూ లాస్ట్ ఇయర్ నాని గారు వచ్చి బోస్ జన్మదినోత్సవం ఓపెనింగ్కి వచ్చి కార్యక్రమాలకు వచ్చి ఏంటి మీకు కావాలంటే శ్రీను గారు మాకు పైన అప్స్టైర్ మేము లైబ్రరీ పెడతాం, లేడీస్కి ఏదో పెడతాం అని చెప్తే ఆయన 10 లక్షల రూపాయలు సమర్పణ చేసి దీన్ని ఏ విధంగా రంగుల మంత్రాలైతే ప్రతి పైసాని ఎక్కడికి ఖర్చు ఇవ్వమంటే కూడా కుర్రాళ్ళు కొంచెం మాకు అనేది ఖర్చు చాలా కొంచెం ఎక్కువ ఖర్చు పడుతుందంటే వద్దు, ఇది లిమిట్ చేయాలి, ఇంతే ఉండాలి అని చెప్పి వాళ్ళతో మాటలు పడినప్పటికీ కూడా ఆయన మాత్రం నిర్ణయం మాట్లాడుతున్నారు కదా, నేను ఇంతే ఇస్తాను, ఇంతే చేయండి, అదేదో మనం తర్వాత చూద్దాం అని చెప్పి, అంటే ఇక్కడ స్థానిక నాది అనుకున్నప్పుడే ఈ సినిమా ఈ విధంగా ఇక్కడ పరిరక్షించారు. అదేవిధంగా అలాగే పైన టైలరింగ్ కానీ లేదా బ్యూటిషియన్ నేర్పించాలని గతంలో హనుమంతరావు గారి పెద్దలందరూ పట్టా వెంకటరావు కానీ మన తెలంగాణ సామంతుల భోగరాజు గారు కానీ చాలా మంది ఉమా గారు కానీ మన రాజనాథ రామారావు గారు అందరూ దీంట్లో మంచి కార్యక్రమాలు చేసి బోస్ గారిని పేరు ప్రఖ్యాతులు పెంచాలన్న ఆలోచనతో అన్ని డిసైడ్ అయింది. కాబట్టి నూతన కమిటీకి కూడా మేము చెప్పేది ఏంటంటే దీన్ని పరిరక్షిస్తూ దీంట్లో గ్రంథాలయం ఒకటి, అలాగే పైన మహిళలకు టైలరింగ్ సంబంధించి బంగారు లాంటి షెడ్ ఒకటి ఆడనాని గారు 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇది కాలేదు కూడా
అన్ని కారణకుండా కింద టైల్స్ కానీ రూమ్స్ కానీ పైన షెడ్ కానీ చుట్టూ వాటర్ లోపల రాకుండా ఆ 10 లక్షల రూపాయలతో చేయించిన నాన్నగారు ఇవ్వడం జరిగింది. కావున మనం దీన్ని నిరుపయోగం కాకుండా ఇక్కడ లైబ్రరీ ఆ పైన ట్రైనింగ్ సంబంధించి కొత్త నూతన కమిటీ బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సేవాభావంతో పనిచేయాలని అందరికీ అన్ని బాగుండాలని చెప్పి ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా చెప్తూ నూతన కమిటీని ప్రారంభించడానికి కాబట్టి ఏలూరు స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వెస్ట్ గోదావరి జిల్లా 201 జిల్లా గవర్నర్ ఎంజీఎఫ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీ గుంటూరి రామరాజు గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొల్లూరు కృష్ణమూర్తి, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎస్ఆర్ స్టేడియం డిఎస్డిఓ బొద్దాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు, కార్యదర్శిగా విశ్వనాథ మాధవరావు, కోశాధికారి కొమ్మ నాగరాజు, ఉపాధ్యక్షులుగా జంపా సూర్యనారాయణ, పూడి రమేష్, నజీర్, గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎం అక్బర్, ఎన్ జగదీశన్, ఎస్కే సత్తర్, జాలివోకర్గా కె సాంబశివరావు, సంయుక్త కార్యదర్శులుగా గొంతున రామకృష్ణ, సోషల్ వర్కర్ అక్కింశెట్టి సాయిబాబా, ఏ అస్లాం, కార్యనిర్వహణ డైరెక్టర్లుచే అడ్వైజర్ కమిటీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ వాకర్స్ అందరూ నడవడం, 10 మందిని నడిపించడం, అదేవిధంగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని తద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగిన విషయమని కొనియాడారు. నూతన కార్యవర్గ సభ్యులకు, వాకర్స్ సభ్యులకు, కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ఆటల క్రీడాకారులకు, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త కార్యవర్గం వారు ప్రెసిడెంట్ సెక్రటరీ అందించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని పూర్తి చేసి వాటి గవర్నర్ గారు పంపిస్తే ఆ ఫోటోలతో వాళ్ళు వారికి వివరాలని గెజెట్ ఈ విధంగా నిన్నే శరీరానికి మనం ఏదైతే ఆహార రూపాన విలువైనటువంటి పౌష్టికాలు పౌష్టిక ఆహార పదార్థాలు మన ఒంటికి ఎలాగా మనం అందించుకుంటామో అట్లాగే శరీరానికి కూడా 1 గంట సేపు వ్యాయామం, అరగంట సేపు వ్యాయామం అందజేస్తే ఆ రోజు వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది. మరి దాన్ని అందరూ కూడా అలవాటు చేసుకొని, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళందరూ కూడా అలవాటు చేసుకొని మరి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గం వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే గౌరవనీయులు పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఈ అల్లూరు సీతారామరాజు స్టేడియంకి మరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టాలని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. మరి యాక్చువల్గా మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి స్టేడియము మరి ఏలూరు కార్పొరేషన్ పరంగా, అట్లాగే గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు మరి వాళ్ళ సహకారంతో ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి స్టేడియం పెట్టడానికి మరి కార్పొరేషన్ పరంగా మేయర్ గారి ద్వారా, అట్లాగే గౌరవ కలెక్టర్ గారిని, ఈ స్పోర్ట్స్ అథారిటీ వారిని సంప్రదించడానికి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు వారి సహకారంతో మరి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టడానికి మరి మీ అందరితో పాటు నేను కూడా సహకరిస్తానని చెప్పి అది తొందరలోనే విగ్రహం పెట్టుకోవచ్చని కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గ్రౌండ్ లో ఒక అల్లూరి సీతారాం విగ్రహం పెట్టాలని అనుకుంటున్నారు. పెద్దబాబు తెలుసో తెలియదు కానీ ఇదివరకు గతంలో కలిశాను. నేను 27 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. నా యొక్క బ్రదరు ఏసీబీ డిఎస్గా పనిచేశారు. బాగా 27 సంవత్సరాలు అనుకూలంగా లోకల్ అందరూ తెలుసు. పెద్దబాబు సమక్షంలో, పెద్దబాబు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అల్లూరి సీతారాం విగ్రహం ఈ అల్లూరి సీతారాం స్టేడియంలో పెట్టాలని, దానికి కావాల్సిన అనుమతులన్నీ మీరు ముందుండి నడిపించి ఆ యొక్క అనుమతులు తెప్పిస్తే మేము కొంతమంది దాతలతో కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఆ విగ్రహానికి కావాల్సిన ఖర్చులు అందరూ దాతల దగ్గర వసూలు చేస్తాం. అనుమతులు ఇప్పించే బాధ్యత పూర్తిగా మీరు తీసుకుని విజయవంతంగా ఈ సంవత్సరమే మనం ఈ కార్యక్రమాన్ని విగ్రహం పెట్టించాడుగా మిమ్మల్ని ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది. లక్షలాదిగా తరలిరండి, హైందవ శంఖారావ సభలో పాల్గొనండి. చలో విజయవాడ. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయహ.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సమావేశం ఏలూరు గిరిజన భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ విజయభాస్కర్ మాట్లాడుతూ, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లో విలీనం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశం ఏలూరులో నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం 4 బ్యాంకులు మాత్రమే పబ్లిక్ సెక్టార్లో ఉంచి మిగిలిన బ్యాంకులను అంబానీ, అదానీ లాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ బిల్లు గనక పార్లమెంట్లో ప్రవేశపెడితే నిరోధక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని హెచ్చరించారు. బ్యాంకుల ద్వారా చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలంటే వారికి తప్పనిసరిగా బ్యాంకుల అవసరం ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయినటువంటి కామ్రేడ్ టి రవీంద్రనాథ్ గారిని కూడా వేదికలకు రావాల్సిందిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సభ్యత్వం కలిగినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రధానమైనటువంటి అఫిలియేటెడ్ బాడీస్లో అతి ప్రధానమైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరుకు సంబంధించిన రీజనల్ కాన్ఫరెన్స్ జరగటం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. అయితే ప్రధానంగా బ్యాంకింగ్ పరిశ్రమకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ప్రక్రియని ప్రారంభించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా గడిచినటువంటి కొంతకాలంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారే చెప్తున్నారు. గడిచినటువంటి దాదాపుగా 55-60 సంవత్సరాల కాలంగా జాతీయ బ్యాంకులు చేసినటువంటి సేవ కానీ జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ ఏదైతే భారతదేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాత్రమే ఉంచి మిగిలిన బ్యాంకులన్నీ కూడా అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్బద్ధంగా తిరస్కరించడమే కాకుండా తప్పనిసరిగా పార్లమెంటులో దీనికి సంబంధించినటువంటి బిల్లు కనుక ప్రవేశపెడితే బ్యాంకింగ్ పరిశ్రమలో నిరవధిక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అనేక రకాలుగా చెప్పాం. ఇప్పుడు కూడా వాటిని మేము తెలియజేస్తున్నాం. ఫ్లోరిషింగ్ ఫ్రమ్ 1 April ఆన్వర్డ్స్. అదే కాకుండా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ఉంటుందని దానికి వీళ్ళందరూ కామ్రేడ్స్ అందరూ మాకు తోడ్పడుతూ మా కంట్రిబ్యూషన్లో పాలు పంచుకుంటున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు సెంట్రల్ లయన్స్ మరియు ఏలూరు హేలాపురి లయన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు హనుమాన్ నగర్ శ్రీ గార్డెన్స్ నందు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లైన్ ఎస్ హేమలత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా యువతికి గాలిపటాలు ఎగురవేయడం, మహిళలకు ముగ్గులు పోటీలు, వంటల పోటీలు, చిన్నారులకు భోగిపళ్ళు పోయడం, గంగిరెద్దుల ఆటలు మొదలైనవి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎంసీ స్కూల్ కరెస్పాండెంట్ లైన్ అవినాష్ రాజు, లైన్ డైనమిక్ చుక్క, లైన్ పావని, జోన్ చైర్పర్సన్ అడపా రాఘవ, డీసీ రమణమూర్తి, మాజీ ఈడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, మాణిక్యాలరావు తదితరులు హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. ఈ బహుమతులను డీసీసీబీ మేనేజర్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. క్లబ్ ప్రెసిడెంట్లు రమణ, రవిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వి ఉదయలక్ష్మి, కె లక్ష్మి, హబీబున్నీసా, కె చంద్రకుమారి, ఎల్ ప్రియాంక, ఎం హరిత, పి లక్ష్మి, ప్రవీణ తదితరులు బహుమతులు గెలుచుకున్నారు. పిల్లలందరికీ చేసే వరకు ఎక్కువగా లయన్స్ కార్యక్రమాలకు ఆకర్షింపబడి లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరి మరి సంక్షేమ కార్యక్రమాల్లో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారని చెప్పి సందర్భంగా అందరిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఏలూరు యాలపురి లయన్స్ క్లబ్ రమణ గారికి, అట్లాగే సెంట్రల్ క్లబ్ హేమలత గారికి, రవి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చినటువంటి రాఘవ్ డీసీబీ బ్యాంకు ప్రతినిధులందరికీ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ క్లబ్బుల ద్వారా అట్లాగే మా ఏలూరు విజన్ ద్వారా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏలూరు సెంట్రల్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ నగర్లోని ఈ ప్రాంతంలో అనేక కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, వంటల పోటీలు, ఇలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లయన్స్ క్లబ్ వారికి అలాగే హేలాపురి లయన్స్ క్లబ్ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సంక్రాంతి సంబరాలు మా శ్రీ గార్డెన్స్లో జరపడం అన్నది చాలా చాలా ఆనందకరంగా ఉంది.
ఎక్కడో జరపాల్సింది మొత్తం అంతా ఒక 2 క్లబ్లు వచ్చి ఇక్కడ జరపడం అన్నది, అది డీసీబీ బ్యాంకు ద్వారా జరపడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. మా వెంచర్లో ఎప్పుడు మీ సహాయ సహకారాలు అందుతాయని మీకు మా తరపు నుంచి మేము చెప్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. ఏలూరు సిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ఈ సంబరాలను సిఆర్ఆర్ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు డాక్టర్ వివి బాలకృష్ణారావు భోగిమంట వేసి వేడుకలను ప్రారంభించగా వివిధ కళాశాల కరెస్పాండెంట్లు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గీతాలాపనలతో ముందస్తు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల కోలాటాల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ రామరాజు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. టైంకి వస్తాయి కాబట్టి వాటిన్నింటినీ కూడా అందరికీ గుర్తు చేయడానికి చెప్పి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం కోసమే మీరందరూ గమనించి ఉంటారు. ఈ రోజు మన బాలకృష్ణ గారి దగ్గర వచ్చిన దగ్గర నుంచి అన్ని సాంప్రదాయంగా మనకు అలంకరణ అంతా మన కరెస్పాండెంట్ డాక్టర్ కె సుష్మోహన్ గారి అంతా అర్థం వెళ్ళిపోయాం. ఇవాళ మన పల్లెటూరులో ఎంతో చక్కగా ఆ రోజుల్లో మన హ్యాపీగా సంవత్సరానికి ఒక పండు వచ్చేది. ఆ పండుతో మన ఇంటికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇంటి యజమాని ఆ సంక్రాంతి పండుగ అంటే ఎప్పుడు వస్తుందని చెప్పి వెలిగి చూస్తూ అది ఈ సంవత్సరం సరిపడా ఇంట్లో అందరూ బట్టలు కొనుక్కుంటూ ధాన్యం రాయితూ ధాన్యం గోదావరి నింపుకుంటాం. ఇవన్నీ చక్కటి కార్యక్రమాల్లో వాతావరణంలో ఆ రోజుల పెరిగాం మేమంతా. అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, అతిథులకు, మీడియా మిత్రులకు, గౌరవమైన ఉపాధ్యాయులు బాలకృష్ణారావు గారికి, అలాగే ట్రెజరర్ వెంకటరామన్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పాదాభివందనలు. మరి ఈ రోజు మన కళాశాలలో సంక్రాంతి సంబరాలతో ఘనంగా ఎంతో ఆనందదాయకంగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. భీమడోలు గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల జాతర ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఆలయ ఆవరణలో జరిగింది. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొని జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి గన్నిని ఆలయ చైర్మన్ దత్తాడి శ్రీనివాసరాజు కమిటీతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే భీమడోలు జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే వత్సమట్ల ధర్మరాజు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పక్కన మున్సిపాలిటీ స్థలాలు కానీ అది ఇంకో పక్కన అయ్యి కానీ అది లోనకు రావాలి అంటే ఒక కంగారు పెడితే బాబీ కంగారు పెడితే నేను తగ్గాలి, నేను కంగారు పెడితే ఆయన తగ్గాలి. అలాగే రాజకీయంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నా సంతోషాలు. శ్రీ అమ్మవార్ల జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేటటువంటి జాతర మహోత్సవానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ముఖ్యంగా యువత అందరూ కూడా మరి గత నెల రోజుల నుంచి కూడా సుమారు ఒక కమిటీగా ఏర్పడి మరి రాజుగారు శ్రీనివాసరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా నేను రోజు కూడా తెలుసుకుంటా ఉన్నాను. మీరంతా విరాళాల కోసం తిరిగే ఫోటోలు కానీ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పి అవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరగడం చాలా సంతోషదాయకం. అలాగే మరి ఇందాక 1,00,000 మంది అన్నారు కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలకు వస్తారండి. 12 సంవత్సరాలకి మరి గతంలోనే 80,000 మంది వచ్చారని చెప్పి ఒక లెక్క ఉంది. మరి దానికి ఈవేళ 1,00,000 మంది కాదు 1,50,000 నుంచి 2,00,000 మంది వచ్చినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ కమిటీ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో తిరుసంపదతో ఉండాలని గ్రామాన్ని ఈ గ్రామ దేవతలు చల్లగా కాపాడాలని మరి కోరుకుంటారు. కాబట్టి 12 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తున్నాం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి చాలా వైభవంగా మరి గత జాతర 2013 చేసాం. మరి ఈ సంవత్సరం కూడా గ్రామస్తులందరూ కూడా మరి సహాయ సహకారాలతో చందాలు విరాళాలు బాగా విరివిగా ఇచ్చారు. మరి జరిగే జాతర ఫిబ్రవరి 7 నుంచి మార్చి 9 వరకు కూడా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి జాతరని వైభవంగా నెరవేర్చాలని కోరుతూ మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు, నిశ్చలమైన మనస్సు విద్యార్థుల విజయానికి సోపానాలని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి అన్నారు. భీమడోలు శ్రీ వెంకటేశ్వర జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవికుమార్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ కె శారదాదేవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ప్రణాళికాబద్ధంగా చక్కగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. తొలుత ఆమె ఎన్సీసీ కేడెట్స్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెట్వెల్ సిఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా మేనేజర్ విపిఎన్ సత్యనారాయణ, పర్యవేక్షకులు కెనడీ, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డిఎంబిబి సింగ్, ఎన్సీసీ అధికారి కె శివశంకర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బి శశికాంత్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు 18 to 35, ఇప్పుడు 15 to 29 యూత్. మరి చట్టం కూడా మనం అనుగుణంగా చేయాలి. మరి స్టేట్ గవర్నమెంట్ అయితే చేయలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 15 to 29 అంటే కరెక్ట్గా మీరే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక ఎడల్ట్ అంటే 14 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మా దానికి కూడా అవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిచయం ఇప్పుడు ఎవరికైనా మాట్లాడేది వచ్చింది. అట్లా చాలా భయాలు ఉంటాయి. అది ఎడల్ట్ ఒక 12-13 పిల్లల నుంచి మనం ఇట్లా కష్టపడేది. వీటన్నిటిని ఎట్లా అధిగమించాలి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.